వైశాలి గారు, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎన్నికల గెలుపు ఓటమి మీద కమ్యూనిస్టం ఆధారపడి ఉండదు. కమ్యూనిస్టు ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పుట్టింది అది. అందుకోసం బెంగాల్లో ఓడిపోయిండొచ్చు, ఎందుకంటే చాలా మార్పులు వచ్చిన ఎన్నికల రంగంలో. నేను అడుగుతున్నా, ఇప్పుడు డబ్బు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ కానీ, డబ్బు లేకుండా బీజేపీ కానీ పోటీ చేయగలుగుతాయా? డబ్బు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగలుగుతుందా? విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయదు, కమ్యూనిస్ట్ పార్టీ డబ్బు ఖర్చు పెట్టదు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతీయ తగాదాలు, కుల తగాదాలు, మత తగాదాల్లో జోక్యం చేసుకోదు. ఈ విషయంలో ప్రజల్లో ఎందుకు చైతన్యం రావట్లేదు? కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం సజీవంగా ఉంటుంది. ఖచ్చితంగా భారతదేశంలో పేదరికం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుంది, ఎర్ర జెండా పోరాడుతూనే ఉంటుంది అనేది నేను సవినయంగా మనవి చేస్తున్నా.